ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగున ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. అందుచేత వారిలో అనేకులు ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలామంది విశ్వసించిరి. అయితే బెరయాలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని తెస్సలోనికలో ఉండు యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జనసమూహములను రేపి కలవరపరిచిరి. వెంటనే సహోదరులు పౌలును సముద్రం వరకు వెళ్ళుమని పంపిరి. అయితే శీలయు తిమోతి అక్కడనే నిలిచిపోయిరి. పౌలును సాగనంప వెళ్ళిన వారు అతనిని ఏథెన్సు పట్టణం వరకు తోడుకొని వచ్చి శీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతని యొద్దకు రావాలనని ఆజ్ఞ పొంది బయలుదేరి పోయిరి. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. అపోస్తల కార్యము పరిశుద్ధుడైన లూకా గారు వ్రాశారు. అయితే ఈ అపోస్తల కార్యంలో అపోస్తుడైన పేతురు పరిచర్య వ్రాయబడింది. తర్వాత దేవుని శిష్యులైన యేసు ప్రభు శిష్యులైన అపోస్తుల పరిచర్య ఫిలిప్పు పరిచర్య వ్రాయబడింది. ఎక్కువ శాతము పౌలు యొక్క పరిచర్య వ్రాయబడింది. ఎక్కువ శాతము ఈ గ్రంథంలో 28 అధ్యాయాలు ఉన్నాయి. ఇందులో ఎక్కువ శాతము అపోస్తుడైన పౌలు పరిచర్యనే వ్రాయబడింది. అయితే దేవుని బిడ్డలారా, ఈ పౌలు పరిచర్యలో భాగంగా ఒక ప్రాంతములో కొంత పరిచర్య జరుగుతుంది. ఆ ప్రాంత ప్రజలు, ఆ ప్రాంత సంఘం గురించి ఈ యొక్క ఆదివార దినమున మనం తెలుసుకుందాం. ఆ సంఘము పేరు ఏం పేరంటే, చదవండి మీరు, 10వ వచనంలో ఆ మాట ఉంటుంది. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. వీరు అనగా బెరయా సంఘస్థులు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీల చెప్పిన సంగతులు అలాగున ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. అందుచేత వారిలో అనేకులు ఘనత కలిగిన గ్రీసు దేశస్థులైన స్త్రీలలో పురుషులు చాలామంది విశ్వాసముంచిరి. అయితే బెరయాలో కూడా పౌలు దేవుని వాక్యం ప్రచురించుచున్నాడని తెస్సలోనికలో ఉండు యూదులు తెలుసుకుని అక్కడికి వచ్చి జనసమూహములను రేపి కలవరపరిచిరి. ఉదయకాల సమయంలో బెరయా అనే సంఘం గురించి, బెరయా అనే సంఘములో ఉన్న యూదుల గురించి, బెరయా అనే పట్టణంలో ఉన్న దేవుని పిల్లల గురించి మనం తెలుసుకుందాం. ఇందులో ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలు, ఈ సంఘస్థుల యొక్క లక్షణాలు, 4 ప్రాముఖ్యమైన లక్షణాలు వీళ్ళు కలిగి ఉన్నారు. ఈ బెరయా సంఘస్థులు, ఈ బెరయా సంఘస్థులు కలిగి ఉన్న 4 లక్షణాలు ఏంటో అవి మనం ధ్యానం చేద్దాం. ఈ ధ్యానం చేసే క్రమంలో ఇవి మనకు ఉన్నవో లేదో కూడా మనము మన హృదయాన్ని, మన జీవితాన్ని పరిశోధించుకుందాం. మొదటి విషయం ఏంటంటే, వారు వాక్యము కొరకై అత్యాశ కలిగిన వ్యక్తులుగా ఉన్నారు, ఆకాంక్ష కలిగిన వ్యక్తులై ఉన్నారు. ఇంగ్లీష్లో ఈగర్నెస్ అని రాయబడిన వాళ్ళ గురించి. ఈగర్నెస్ అంటే అత్యంత ఆశ, కుతూహలము, ఆకాంక్ష, అపేక్ష. దేర్ ఈగర్నెస్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం కొరకు వాళ్ళు ఎంతో
ఆకాంక్ష, అపేక్ష, ఇంక ఎన్ని పదాలు వాడినా వాళ్ళ తీవ్రత, వాక్యం కొరకున్న ఆశ తీవ్రతను మనం వర్ణించలేం. అంత దేవుని వాక్యం కొరకై తపన కలిగిన వ్యక్తులుగా ఉన్నారు అని మొదటి విషయంగా మనం చూసుకుందాం. ఆ 11వ వచనంలోనే ఉంటుంది, ఒకసారి చదువుదాం. వీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీల చెప్పిన సంగతులు అలాగున్నవో లేదో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. దేవుని బిడ్డలారా, ఈ బెరయా సంఘస్థులంట, బెరయా అంటే ఒక ప్రాంతం. బెరయా అంటే బ్రాహ్మణ కొట్టుకురు అనే గ్రామంలాగా, నంది కొట్టుకురు అనే మండలంలాగా బెరయా అనేది ఒక పట్టణం పేరు, ఒక ఊరు పేరు. ఆ ఊరిలో పౌలు శీల సువార్తను ప్రకటించడానికి వెళ్ళారు. సువార్తను ప్రకటించడానికి పౌలు శీల ఆ బెరయా పట్టణానికి వెళ్ళటానికి కారణం ఏంటంటే, అంతకు ముందే వారు దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటే వాళ్ళను అక్కడి నుంచి వెళ్ళగొట్టడం జరిగింది. పౌలు శీల దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే వాళ్ళు ఏం ప్రకటించారు అంటే, మనందరికి ఒక రాజున్నాడు, ఆయన నజరేయుడైన యేసు. నజరేత్ అనే ప్రాంతంలో యేసేపు మరియమ్మ కుమారుడు అని పిలువబడుతున్న వ్యక్తి పరిశుద్ధాత్మ చేత జన్మించి అతడు యూదులనందరినీ రక్షించడానికి వచ్చిన మెస్సయాగా దేవుని చేత నిర్ధారించబడిన వ్యక్తి. ఆయన అందరి కోసం చనిపోయాడు, అందరి పాపములను తను మోసాడు, అందరి కోసం తిరిగి లేచాడు, నిత్య జీవానికి కారకుడు ఆయనే, ఆయనే యూదులకు రాజు అని ఈ పౌలు శీల చెప్తూ ఉంటే, ఇక్కడ చూడండి అపోస్తుల కార్యంలో 10వ వచనం పైన ఏం జరిగిందో కనపడుతుంది. 6వ వచనం కనపడుతుంది. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 6వ వచనం. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి, భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు, యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు, వీరందరూ యేసు అను వేరొక రాజు ఉన్నాడని చెప్పి, కైసరు అనగా రోమా ప్రభుత్వానికి అధికారిగా ఉన్న వ్యక్తి పేరు కైసరు, ఈ కైసరు చట్టములకు విరోధముగా నడుచుకొని వారు అని కేకలు వేసిరి. ఈ మాటలు వినుచున్న జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరిచిరి. వారు యాసోను నొద్దను మిగిలిన వారి యొద్దను జామీను తీసుకొని వారిని విడుదల చేసిరి. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయాకు పంపించిరి. సువార్తను వ్యాప్తి చేస్తూ ఉంటే పౌలు శీల మనుష్యుల నీతిక్రియలను బట్టి కాదు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే మనుషులు రక్షింపబడతారు, నిత్య జీవానికి పాత్రులైతారు. ఎవరైనా సరే దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచితేనే వారు నీతిమంతులైతారు. ఆ కుమారుడే యూదులకు రాజు, ఆ రాజే 1000 సంవత్సరాల పరిపాలన ప్రారంభిస్తాడు. ఆ ప్రారంభించిన ఆ రాజే మనకు నిత్య జీవాన్ని కూడా చేరుస్తాడని ఈ సువార్తను ప్రకటిస్తూ ఉంటే, యాసోను అనే ఒక వ్యక్తి ఈ పౌలు శీలను చేర్చుకున్నాడు. సువార్త ప్రకటనలో భాగంగా వాళ్ళకు పరిచర్య చేయటానికి, లేకపోతే వాళ్ళను ఆదరించటానికి, వాళ్లకు కొంత ఆతిథ్యం ఇవ్వటానికి చేర్చుకుంటే, అక్కడున్న ప్రజలు, పట్టణపు వారు వీళ్ళంతా గలిబిలి చేసి, యాసోను అనే వ్యక్తి పౌలు శీలను చేర్చుకున్నాడు కాబట్టి వాళ్ళ ఇంటి మీద వెళ్ళి మనం దాడి చేద్దామని అక్కడున్న క్రీస్తు వ్యతిరేకులు, రాజు వ్యతిరేకులు, దేవునికి వ్యతిరేకులైన వాళ్ళు, లేఖనాలను సరిగా అర్థం చేసుకొని యూదులు, ఇశ్రాయేలు ప్రజలు దేవుడు మా తండ్రి అని చెబుతూ యేసు ప్రభును తృణీకరించే వాళ్ళు యాసోను ఇంటి మీదకి వెళ్ళి, కైసరుకు అనగా రోమా ప్రభుత్వానికి ఒక రాజున్నాడు, ఆయన పేరే కైసరు, ఎవరైతే కైసరు స్థానంలో ఉంటారో వాళ్ళే రాజు, కానీ ఈయన యూదులకు రాజు అని చెప్తున్నారు వీళ్ళు. ఈ పౌలు శీల
కాబట్టి ఇది రోమా ప్రభుత్వానికి కూడా రాజద్రోహం లాగున్నదని వీళ్ళ మీద నెపములు మోపుతూ వీళ్ళను రోమా ప్రభుత్వ చెరసాలలో వేయించడానికి ప్రయత్నిస్తూ ఉంటే అప్పటికప్పుడు రాత్రిపూట యాసోను కొంతమంది సహోదరులందరూ కలిసి వాళ్ళకు జామీను ఇచ్చి వెంటనే రాత్రివేళ ప్రయాణం వాళ్ళను చేయించి బెరయ అనే సంఘానికి వాళ్ళు పంపించడం జరిగింది, పౌలు శీలాను. అయితే దేవుని బిడ్డలారా, ఈ బెరయ అనే సంఘానికి వాళ్ళు వెళితే, ఆ బెరయ పట్టణానికి వెళితే అక్కడున్న ప్రజలు ఎంతో ఆసక్తితో అత్యాశతో దేవుని వాక్యం పట్ల తృష్ణ కలిగి, దేవుని వాక్యం కొరకు తపన కలిగి ఎంతో శ్రద్ధతో వీరిని ఆ రాత్రి వేళ వచ్చినప్పటికీ, అర్ధరాత్రి వేళ వచ్చినప్పటికీ కూడా వాళ్ళను చేర్చుకున్న శ్రేష్టమైన వ్యక్తిత్వం కలిగిన సంఘస్థులుగా ఉన్నారు. వీళ్ళు అంత అర్ధరాత్రి చేర్చుకొని పౌలు శీల చెప్పే వాక్యం కొరకు, దేవుని లేఖనాలు అలాగున్నవో లేదో అని తర్కించుట కొరకు, పరిశోధించుట కొరకు, నిత్య జీవానికి ఈ యేసు ప్రభు ఒక్కడైనా మార్గము అని లేఖనాల్లో ఎక్కడైనా ఉన్నదా అని తెలుసుకొనుటకు, మెస్సయ్య ఈయన మాత్రమేనా అని కనుగొనుటకు వీరు వాక్యం పట్ల ఎంతో ఆసక్తి కలిగిన వ్యక్తులుగా ఉన్నారు ఈ బెరయ సంఘస్థులు, బెరయ అనే సంఘములో ఉన్న విశ్వాసులు. దేవుని బిడ్డలారా, అందుకొరకే వీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే గనులయుండ్రి. హల్లెలూయా. తెస్సలోనికలో కూడా వాక్యం పట్ల ఆసక్తి కలిగిన ప్రజలున్నారు. తెస్సలోనిక అనేది కూడా ఒక సంఘము పేరు. ఆ సంఘములో కూడా వాక్యం అంటే, దేవుని లేఖనాలంటే, దేవుని యొక్క ధర్మశాస్త్రములో ఉన్న ఆ ఆజ్ఞలు, లేకపోతే ఆ ప్రవక్తల గ్రంథాల్లో ఉన్న సత్యము అన్నిటినీ క్రోడీకరిస్తే వచ్చే ఆ మాధుర్యమైన వాక్యం అంటే వారికి ఎంతో ఇష్టం తెస్సలోనికలో ఉండే సంఘస్థులకు. అయితే వారికంటే వీరు గనులై ఉన్నారు. హల్లెలూయా. వారికంటే వీరు గనులై ఉన్నారంటే ఈ డబ్బు విషయంలో కాదు, లేకపోతే ఆస్తిపాస్తుల విషయంలో కాదు, లేకపోతే కీర్తి ప్రతిష్టల విషయంలో కాదు. తెస్సలోనికలో ఉన్న విశ్వాసుల కంటే బెరయాలో ఉన్న వారు గనులై ఉన్నారు అంటే ఏ విషయంలో అంటే వాక్యము ఎడల ఆసక్తి కలిగిన విషయంలో, వాక్యాన్ని అంగీకరించే విషయంలో. పౌలు శీల చెబుతున్న వాక్యము అలాగ ఉన్నదా లేదా అని పరీక్షించే విషయంలో గనులుగా ఉన్నారు. వాక్యం ఎడల అత్యంత ఆసక్తి కలిగిన వ్యక్తులుగా ఈ బెరయ సంఘస్థులు ఉన్నారన్న సత్యాన్ని మనము బ్రాహ్మణ కొట్టుకూరు సంఘస్థులుగా ఈ ఉదయకాల సమయం తెలుసుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తున్నాను. చాలామంది మన గ్రామములో, మన సంఘములో ఇంతకుముందు ఇక్కడ కూర్చున్న వారే, ఇంతకుముందు ఇక్కడ పాటలు పాడిన వారే, ఇంతకుముందు ఇక్కడ మోకరించి ప్రార్థించిన వారే, ఇంతకుముందు ఈ సంఘ సభ్యులే, ఇంతకుముందు ఈ సంఘ పెద్దలే, ఇంతకుముందు ఈ సంఘానికి సంబంధించిన వ్యక్తులే ఇప్పుడు ఆ రోడ్డు మీద నిలబడి బైబిల్ పట్టుకొని ఆ సంఘానికి ఈ సంఘానికి, ఇక్కడ పోయితోళ్ళు ఇక్కడ, ఇక్కడ పోయితోళ్ళు అక్కడ, ఎక్కడ పోయితోళ్ళు అక్కడ వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇంతగానం వాళ్ళు వెళ్తున్నారంటే మనం వీళ్ళు వాక్యం కొరకు వెళ్తున్నారేమో అని భ్రమపడతాం. వాక్యం కొరకు కాదు, వాక్యం కొరకే అని గనక అనుకుంటే ఇక్కడ చెప్పబడుతున్న శ్రేష్టమైన వాక్యము ఎక్కడా చెప్పబడటం లేదు. అంటే వాక్యం ఎడల ఆసక్తి కలిగిన వాళ్ళైతే ఇంతకంటే శ్రేష్టమైన వాక్యాన్ని వెతకాలి, ఇంకా ఏముందో ఇంకా ఏముందో అని. వాక్యము కొరకు మాత్రమే వెతికితే శ్రేష్టమైన వాక్యము, విలువైన వాక్యము, నిత్య జీవానికి కన్ఫర్మేషన్ ఇచ్చే వాక్యము, పరలోక రాజ్యానికి నిశ్చయితనిచ్చే వాక్యము, పరలోక రాజ్యానికి ఖచ్చితంగా వెళ్ళే వాక్యము, మనము ఎప్పుడు చనిపోయినా రక్షణలో స్థిరమైన వాక్యము, రక్షణ అనే స్వాస్థ్యము పొందుకునే వాక్యము మన బ్రాహ్మణ కొట్టుకూరు సంఘంలో వినిపించబడుతుంది. ఇది అతిశయం కాదు, ఇది గర్వం కాదు, మరేదో కాదు. కేవలము యేసు ప్రభు చేసిన
విలువైన కార్యాన్ని బట్టే మనకు వస్తుందని నమ్మడము, యేసు ప్రభు చేసిన ఉచితమైన నీతి మన మీద మోపబడుతుందన్న సత్యాన్ని అంగీకరిస్తే కలుగుతుందన్న గొప్ప భరోసా ఇది. కాబట్టి దేవుని బిడ్డలారా, విలువైన వాక్యము, రక్షణ ఎలాగ రాదు, రక్షణ ఎలాగొస్తుంది, రక్షణ వచ్చినప్పుడు మనకు కలిగే నిశ్చయిత ఏంటి? ఈ విధంగా లేఖనాల ఆధారంగా దేవుని వాక్యంలో రూఢిపరుస్తూ నిశ్చయపరుస్తూ చెప్పబడుతున్న వాక్యాన్ని వదిలిపెట్టి చాలామంది ఈ బస్సులో కూడా ఈ మధ్యలో టికెట్లు ఫ్రీగా ఇచ్చిన కారణంగా వారు ఫ్రీగా పోవడం ఫ్రీగా రావటం కాబట్టి అదేదో ఒక ఊరికి పిక్నిక్ లాగా, ఒక యాత్రలాగా అక్కడేదో చూడదగిన ప్రదేశాలు చూచి ప్రతి ఆదివారము ఆ కనులకు విందుగా ప్రయాణాన్ని కొనసాగిద్దామన్నట్లుగా వెళ్తూ వస్తున్నారు. కానీ నిజంగా వాక్యం కొరకు ఆశ కలిగిన వ్యక్తులైతే నేను దేవుని సన్నిధిలో చెప్తున్నాను, శ్రేష్టమైన వాక్యము మన సంఘంలోనే వినిపించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన మన ఊరు ప్రజలు మాత్రమే కాదు, నేను వాళ్ళను మాత్రమే ఫోకస్ చేసి చెప్పటం లేదు, ఎక్కడికి వెళ్ళే వాళ్ళు అక్కడ వెళ్ళొచ్చు. కానీ నేనేమంటానంటే, ఎక్కడికి వెళ్ళినా రక్షణ పొంది నేను ఖచ్చితంగా పరలోకం పోతా అనే నిశ్చయిత కలిగి ఉండు. నీవు ఓసన్న మందిరంకి వెళ్తావో, కల్వ టెంపుల్కి వెళ్తావో, లేకపోతే ఇంతకుముందు ఇక్కడ ప్రకటించిన ఆ శ్యామ్ విక్టర్, అశోక్ వాళ్ళ చర్చిలకు వెళ్తారు, ఎక్కడికల్లా వెళ్ళండి. కానీ మేము ఎప్పుడు చనిపోయినా దేవుని రాజ్యానికి అర్హులమే, మేము ఎప్పుడు చనిపోయినా మేము పరలోక రాజ్యములో వెళతాము, మేము బ్రతికి ఉన్నప్పుడే మాకు రక్షణ వచ్చింది, అది మా క్రియల వలన కలిగినది కాదు, నా సొంత జీవితాన్ని బట్టి కలిగింది కాదు, యేసు ప్రభు ఇచ్చిన వరం, యేసు ప్రభు ఉచితంగా ఇచ్చిన తన సొంత నీతి, యేసు ప్రభు వెల చెల్లించి ఇచ్చిన గొప్ప రక్షణ అనే స్వాస్థ్యము నాకున్నదన్న నిశ్చయిత కలిగి ఉండు. నువ్వెక్కడికి వెళ్తావో వెళ్ళు. నీకు గనక ఆ రక్షణ నిశ్చయిత ఉండి వెళితే పిచ్చి పిచ్చి వాక్యాలు, కథలు, కార్ఖానాలు, ముసలమ్మ ముచ్చట్లు ఇవన్నీ వినవు. కేవలం వాక్యాన్ని మాత్రమే వింటావు, వాక్యాన్ని మాత్రమే అర్థం చేసుకుంటావు, వాక్యాన్ని మాత్రమే కనుగొంటావు, దేవుని వాక్యంలో ఉన్న శక్తిని మాత్రమే నువ్వు ఆశ్రయిస్తావు. దాదాపుగా 2 సంవత్సరాల నుంచి మీరు వాక్యం వింటున్నారు. ఇక్కడ మేము వాక్యాన్ని ప్రకటించబట్టి ఈ 2 సంవత్సరాల్లో చెప్పబడుతున్న వ్యక్తులు, ఇక్కడ చెప్పబడుతున్న వాక్యం చెప్తున్న వ్యక్తులు ఎవరు కూడా వాళ్ళ మెసేజ్లో కనీసం ఒక కథ కూడా చెప్పలేదు. మీరు అబ్జర్వ్ చేసినారా? కథలు కథలు కథలు, ఒక్కొక్కరు 2-3 కథలు, 4 కథలు. కొందరు వాక్యంలో గంటన్నర సేపు చెప్తే 4-5 కథలు చెప్పి ఇక వాక్యం ఏమీ ఉండదు. కథలు చెప్తే ఇది కథ రూపకంగానే ఉంటుంది కానీ మీకు నిశ్చయిత కలగదు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, బెరయా అనే సంఘస్థులు కథలు వినటానికి ఇష్టపడడం లేదు. లేకపోతే వాళ్ళ వాక్చాతుర్యం, ఎంత బాగా మాట్లాడుతున్నాడు, ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు పౌలు, శీల, గంభీరంగా వినటానికి వినసొంపుగా ఉంది వీళ్ళ స్వరాలని, వాళ్ళ స్వరాల మీద దృష్టి లేదు బెరయా సంఘస్థులకు. పోని నిలబడి ఉన్న పౌలు, శీల చాలా అందంగా ఉన్నారు, తెల్లగా ఎత్తుగా చాలా చూడటానికి చాలా అందంగా ఉన్నారు. కాబట్టి కొద్దిసేపు వాళ్ళను చూసుకుంటూ ఆ మాటలు విందామనుకోవటానికి కూడా వాళ్ళు కూడా చరిత్ర గ్రంథాల్లో చెప్పినట్టుగా అపోస్తులైన పౌలు 4.5 అడుగులు మాత్రమే ఉంటాడని చెప్పబడింది. నేను అది చరిత్రలో రాసిన విషయం చెప్తున్నాను. ఎవరు కూడా ప్రకటించే వ్యక్తులు ఎలాంటి వాళ్ళైనా బెరయా సంఘస్థులకు మాత్రం కావాల్సింది ఏంటంటే వాక్యము. అది పౌలు చెప్పినా, శీల చెప్పినా, పేతురు చెప్పినా, ఫిలిప్పు చెప్పినా, యేసు ప్రభు 12 మంది శిష్యులు చెప్పినా, సాక్షాత్తు యేసు ప్రభు దిగి వచ్చి చెప్పినా కూడా బెరయా సంఘస్థులకు ఉన్న ఒక గొప్ప క్వాలిటీ ఏంటంటే లేఖనాలు ఆ విధంగా ఉన్నవా లేదా, దేవుని వాక్యములో చెప్పబడుతున్న ఆ గ్రంథములో ఉన్న మాటలు, చెప్పబడుతున్న మాటలు అలాగా ఉన్నవా లేవా, ఆ లేఖనాలు ప్రవక్తల గ్రంథాలు సమర్థిస్తున్నాయా, లేకపోతే ఆది కాండం నుంచి ద్వితీయోపదేశం కాండం వరకు ఆ చెప్పబడుతున్న మాటలు సమర్థిస్తున్నాయా
అన్నిటికీ వీళ్ళు చెప్పే మాటలు ఈ వాక్యము కనెక్ట్ అవుతుందా లేదా అని లేఖన ఆధారాలతో అన్వేషించే ఆకాంక్షించే వ్యక్తులుగా ఈ బెరయా సంఘస్థులు ఉన్నారు. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు అలాంటి తృష్ణ కలిగి ఉండాలి. భోజనాలు పెడితేనే చర్చికొస్తారు కొంతమంది, గౌరవం ఉంటేనే చర్చికొస్తారు, పేరు ప్రతిష్టలు ఉంటేనే చర్చికొస్తారు, ఏదైనా ఇస్తున్నారంటేనే చర్చికొస్తారు. ఏదేదో ఆశించి చివరికి వాక్యము కొరకు ఎవరు రాకుండా ఉండే సంఘాలు కోకొల్లలుగా లోకంలో ఉన్నాయి. అయితే మన సంఘ ప్రజలు అలాగా ఉండకూడదు. మన సంఘస్థులు బెరయా సంఘస్థులకు ఈక్వల్గా ఉండాలి. మన సంఘస్థులు బెరయా సంఘస్థులతో సమానమైన లక్షణాలు కలిగి ఉండాలి. మన సంఘస్థులు బెరయా సంఘస్థులకు దగ్గర పోలికలు కలిగి ఉండాలి. వారైతే ఆసక్తితో వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే వాక్యం విషయంలో గనులై ఉన్నారు. వారు ఆసక్తితో వాక్యమును అంగీకరించేవారుగా ఉన్నారు. పౌలు శీలా చెప్పిన సంగతులు అలాగా ఉన్నవో లేదో అని ప్రతిదినము లేఖనాలను పరిశోధించే వ్యక్తులుగా ఉన్నారు. ప్రతిదినము లేఖనాలు పరిశోధించే వ్యక్తులుగా ఉన్నారు. పౌలు శీలా వాక్యం చెప్పారు, చెప్పిన మాటలు అప్పుడే పరిశోధిస్తారు, మరలా నెక్స్ట్ డే పరిశోధిస్తారు, దానికి సంబంధించిన మాటలు ఇంకా ఎక్కడున్నాయని నెక్స్ట్ డే పరిశోధిస్తారు. చెప్పిన మాటలు ప్రతిదినము కూడా పరిశోధించే వ్యక్తులుగా ఈ బెరయా సంఘస్థులు ఉన్నారు. కొన్నిసార్లు మనము వాక్యం చెబుతుంటే బైబుల్ ఏమో తెచ్చుకుంటారు చదివేతుల మాదిరి, లేకపోతే తెరిచి తక్కువ చదివి పాస్టర్లకు సహాయం చేద్దామనే వాళ్ళలాగా తెచ్చుకుంటారు. కానీ పాపం వెంటనే తీసి చదువుకోలేరు. కాకపోతే కొంతమంది ఏంటంటే కనీసం దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు బైబుల్ ఉండాలి, విశ్వాసులకు అది గుర్తు, హల్లెలూయా అనే ఉద్దేశంతో కూడా తెచ్చుకుంటూ ఉంటారు. మంచిదే, నేను తెచ్చుకున్న వాళ్ళను తెచ్చుకోవద్దని చెప్పటం లేదు. తెచ్చుకొని చదవగలిగి తెరిచి చెప్పబడుతున్న వాక్యము అలాగున్నదా లేదా అని పరిశోధించగలిగిన సామర్థ్యం ఉండి కూడా తెరవకుండా ఉంటారు చూడండి, వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. అర్థమైందా? బైబుల్ ఉండాలి. చదవటానికి సామర్థ్యం లేకపోతే నీలాగా అలా తెరిచిపెట్టుకొని కూర్చో, ఏం ప్రాబ్లం లేదు. కానీ వినండి, తెరిచి చదవగలిగిన సామర్థ్యం ఉంటే తెరిచి చదవండి. గుర్తుపెట్టుకోవటానికి సామర్థ్యం ఉంటే ఇంకా గుర్తుపెట్టుకోండి. చదవటానికి మాకు రాదునైనా, ఊకే తెరిచిపెట్టుకోవటం మాత్రమే కదా మాకు తెలుసు, ఇంటి దగ్గర నుంచి బైబుల్ తీసుకొని రావటం మాత్రమే నాకు తెలుసు అంటే నీకు చదువు రాదు. వినడం వచ్చు కదా, హల్లెలూయా. వినడానికి కూడా చదువు రావాలనా? దేవుని వాక్యం వినటానికి కూడా చదువు రావాలనా? అవసరం లేదు, వినాలి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ వారము దేవుని సేవకులు ఏం చెప్పారు అది ఇంటికెళ్ళి మనన చేసుకోవాలి. మరలా మర్త రోజు ఆ వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఆ మర్త రోజు వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యాన్ని ఉండాలి అని అంటే వినాలి. కడపమాన్ దాటితే వెంటనే మర్చిపోయే వాళ్ళు ఉంటారు. చర్చి కడపమాన్ దాటి అలా వెళ్ళేలాగానే ఏం చెప్పినారో మర్చిపోయేంత ఆ తలాంతులు కలిగిన వ్యక్తులు కూడా ఉంటారు. గొప్ప గొప్ప వరాలు కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. చెప్పేటప్పుడు నిద్రపోతూ ఉండే వాళ్ళు కూడా ఉంటారు. హల్లెలూయా. కనీసం నిద్రపోతూ వాళ్ళు ఉంటారన్నప్పుడన్నా కళ్ళు తెరవండి. హల్లెలూయా. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, తెస్సలోనికలో ఉన్న సంఘస్థుల కంటే వీళ్ళు గనులు. ఎవరు? బెరయా సంఘస్థులు. వాక్యం ఎడల ఆసక్తి ఆకాంక్ష కలిగిన వ్యక్తులు. అలాగుండవా లేదని తెరిచి చూస్తారు. అన్నిటికీ ఈ వాక్యము సరిపోతుందా అని గమనిస్తారు. వింటూ ఉంటే దేవుడు గొప్ప గొప్ప సంగతులు మన హృదయానికి నేర్పిస్తాడు. చాలా మంది చెప్పేది ఏంటంటే మాకు చదువు రాదు అని చెప్పి వెంటనే వాళ్ళ మైండ్ ఆబ్సెంట్ చేసుకుంటారు. పేతురు తర్వాత చాలామంది యేసు ప్రభు శిష్యులు 12 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళంతా విద్య లేని పామరులే.
అమ్మ వింటున్నారా? హల్లెలూయా. యేసు ప్రభు శిష్యులు విద్య లేని పామరులే, ఎవరికి చదువు రాదు, అందరూ వలలు పట్టుకొని చేపలు పట్టేతోళ్ళే, సముద్రములో వారి వ్యాపారాన్ని నిమిత్తమై చేపలు పట్టుకొని జీవనాన్ని పోషించుకునే వాళ్ళే, ఎవరికి చదువు రాదు. మరి గ్రంథాలన్నీ ఎవరు రాశారు అనంటే పరిశుద్ధ ఆత్మ చేత ప్రేరేపించబడిన వాళ్ళై దేవుని యొక్క స్వరాన్ని వాళ్ళు వింటూ విన్న సంగతులన్నీ జ్ఞాపకం చేసుకుని హృదయంలో భద్రపరుచుకుంటూ అలా ఉంటే ఎవరో కొంతమంది వారి సహకారులు రాశారు ఈ గ్రంథాలు. చదువు వచ్చిన వాళ్ళు రాశారు. చదువు లేని విద్య లేని పామరులైన శిష్యులు వాళ్ళు చెబితే పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ఇలా రాయండి ఇలా రాయండి ఇలా కథల రూపకంగా చెబితే వాళ్ళు ఈ గ్రంథంలో రాసి పరిశుద్ధమైన గ్రంథాన్ని గ్రంథస్థం చేసి మనకు ఇవ్వబడింది ఈ పరిశుద్ధమైన గ్రంథము. ఈ లెక్కన మనం చూసుకుంటే విద్య లేని పామరులు రాసిన చాలా విషయాలు ఈ గ్రంథంలో లిఖించబడ్డాయి. కాబట్టి నాకు చదువు రాదు అనేది ఒక సాకు మాత్రమే. గుర్తించుకొనండి, వినండి, మనస్సులో పెట్టుకొనండి, భద్రపరచుకొనండి, హృదయం అనే పలక మీద రాసుకొనండి, వాక్యాన్ని బాగా నెమరు వేసుకొనండి. పరలోక రాజ్యం వెళ్ళటానికి ఎలా వెళ్తారు అనేది చెప్పబడుతున్న మాట హృదయంలో ముద్రించుకోవాలా. ఎలా వెళ్తారంటే యేసు ప్రభువును అంగీకరిస్తే వెళ్తారు. ఏమని అంగీకరించాలా? యేసు ప్రభువుని. యేసు ప్రభువుని అంగీకరించిన వాళ్ళు ఎవరు కూడా లేరు. చాలామంది అంగీకరిస్తారు. ఏమని అంగీకరించాలంటే ఆయనే నా నీతి, నా పాప క్షమాపణ ఆయనే, ఆయనే నాకు పరలోక రాజ్యాన్ని ఉచితంగా ఇస్తాడు, ఆయనే నా రక్షణ స్వాస్థ్యము, ఆయనే నా పాపములకు వెల చెల్లించాడు. నేను పరలోకం వెళ్తున్నది నా జీవితాన్ని బట్టి కాదు, ఆయన జీవితము నాకిచ్చిన విధానాన్ని బట్టి. ఈ లోకంలో నేను జీవిస్తున్నానంటే ఇది నా జీవితం కాదు, యేసు ప్రభు ఇచ్చిన ఉచితమైన ఆయన జీవితము. అపోస్తులైన పౌలు జీవించున్నది నేను కాదు, నాలోన క్రీస్తే. ఇది క్రీస్తు జీవితము అని నేను జీవిస్తున్నాను. కాబట్టి నేను ఎప్పుడు చనిపోయినా లేకపోతే దేవుడే మధ్యాకాశానికి ఇప్పుడే వచ్చినా నేను ఖచ్చితంగా పరలోకం వెళ్తాననే వినికిడి వినడము నువ్వు అలవాటు చేసుకొని దానిని జ్ఞాపకం ఉంచుకుంటే, హృదయంలో భద్రము చేసుకుంటే, పరిశుద్ధాత్మ చేత ముద్రించుకుంటే మనము ఖచ్చితంగా పరలోక రాజ్యానికి అర్హులముగా ఉంటాము. ఎలా వెళ్తామో విని కూడా దానిని విడిచిపెడితే మనము మరలా మన సొంత క్రియల మీద ఆధారపడే ప్రభావం ఉన్నది. మరలా దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకునే పరిస్థితులు ఉంటాయి. పాపపు లోకములో మనం ఉన్నాము, పాపపు ప్రజల మధ్య మనం ఉన్నాము. నిరంతరము గర్జించు సింహం వల్లే ఎవరిని మింగుదునా అని సాతానుడు శోధిస్తూ ఉన్నాడు. వాని ఉచ్చులో పడకుండా, వాని శోధనలో పడకుండా, వాని ఉరిలో పడకుండా మరలా మనము వానికి దాసులం కాకుండా ఉండటానికి వాక్యాన్ని మన హృదయంలో నెమరు వేసుకుంటూ భద్రపరుచుకుంటూ ఉండాలి. వాక్యం పట్ల ఆకాంక్ష అపేక్ష కలిగిన వ్యక్తులముగా ఉండాలని ప్రభునామంలో తెలియజేస్తున్నాను. బెరయా సంఘస్థులైతే వాక్యం ఎడల తీవ్రమైన ఆశ కలిగి ఉన్నారు. తీవ్రమైన ఆశ. ఎంత తీవ్రమైన ఆశ అంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా, దేవా నేను నీ వాక్యము కొరకు ఆశపడుతున్నాను అని దావీదు మహారాజు చెప్పినట్లుగా వాక్యం ఎడల ఆశ కలిగి ఉండాలి. దేవా నేను నీ వాక్యము వెండి బంగారు మేలిమి బంగారు కంటే నీ వాక్యమే నాకు శ్రేష్టమైనదని ఎంచుకుంటున్నాను ప్రభు అని భక్తులు అంటున్నారు. వాళ్ళలాగా వాక్యం కొరకు తృష్ణ కలిగిన వ్యక్తులమై ఉండాలి. 119వ కీర్తన 148వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదువుదాం. ఇది కూడా దేవుని సేవకులు మరి ఇశ్రాయేలుకు రాజుగా ఉన్న దావీదు మహారాజు రాసినట్లుగా చూస్తాం. 119, 148 ఒకసారి చదువుదాం. తీసినవాడు చదవండి అమ్మ. 119, 148 వచనం. అమ్మా చదవండి అమ్మ గట్టిగా. చూడండి, నీవిచ్చిన వాక్యము
అమ్మా కొంచెం వినపడే వాళ్ళు చదవండి అమ్మా. నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జామున రాత్రి జాము కాకమునుపే 119, 148 నీవిచ్చిన వాక్యమును చూడండి. నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములో కాకముందే తెరుచుకొనును. హల్లెలూయా. దేవా, నీవిచ్చిన వాక్యాన్ని ధ్యానించటానికై రాత్రి జాము కాకముందే నా కన్నులు తెరుచుకొని ఉన్నాయి. ధ్యానం చేయాలి, ఆలోచించాలి, గుర్తుపెట్టుకోవాలి. వాక్యము చేత నేను నా హృదయములో రాసుకోవాలి. ఆ వాక్యము జుంటితేనే దారుల కంటే మధురంగా ఉన్నాయని వాక్యము కొరకు ఆపేక్ష కలిగిన భక్తులు చాలామంది ఇలాంటి శ్రేష్టమైన మాటలు రాస్తున్నారు. మనం ఇంటికోగానే మూసిపెడతాం బైబుల్ కదా, మళ్ళీ ఎప్పుడు తెరుస్తాం? మళ్ళా ఆదివారము దాన్ని కొంచెం తుడుచుకొని తెరిచి తీసుకొని వస్తాం. కొంతమంది డబ్బులు 100 రూపాయలు 200 దాపెట్టుకుని బైబుల్లో దాపెడుతుంటారు. బైబుల్ బ్యాంక్. బైబుల్ అయితే ఎవరు ముట్టుకోరు. ఎందుకు ముట్టుకోరు అంటే ఎవరు చదవచ్చినా వారం వరకు ఆ బైబుల్ను ముట్టుకునే నాదుడే ఉండడు ఇంట్లో. కాబట్టి బైబుల్లో దాపెట్టినామంటే ఖచ్చితంగా ఎట్లుండేటివి అట్లనే ఉంటాయి. ఈ జీలకర్ర డబ్బులలో, పసుపు డబ్బాలలో పెడితే ఎవరెవరు చూస్తారు కదా. ఎప్పుడైనా తిరువాత రోజు వేస్తాం కదా, తిరువాతకి వేసినప్పుడల్లా డబ్బులు గల్ అంటాయి, పిల్లలు తీసుకునే ప్రమాదం ఉంది. బైబుల్ అయితే ఎవరు తెరవరు, వారం వరకు తెరవరు. ఆ వారం రోజు కూడా ఊకే తీసుకొచ్చుకుంటారు, మళ్ళీ తీసుకుపోతారు. కాబట్టి బైబుల్ దాపెట్టుకోవడానికి బాగుంటుందని చాలామంది దాపెడుతుంటారు. అలా లేరు బెరయా సంఘస్థులు. హల్లెలూయా. ప్రతిదినము వాక్యము, ప్రతిదినం అని నేను చెప్తున్నాను. ఆ మాట చూడండి, అపోస్తుల కార్యములు 17:11 కింది లైన్లో ఉంటుంది చూడండి. పౌలు శీలయు చెప్పిన సంగతులు అలాగున ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. చదువు రాదని రకరకాల కారణాలు చెప్పి వాక్యాన్ని నెగ్లెక్ట్ చేయొద్దండి. చదవండి, ప్రతిరోజు చదవండి, అర్థం కాకపోయినా చదవండి. దేవుడే అర్థం చేపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియచేస్తాడు. చదవటానికి సామర్థ్యం లేకపోతే వినండి. ఆడియో బైబుల్ కూడా వచ్చాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ ఉంది, సెల్లులు ఉన్నాయి. అందులో ఆడియో బైబుల్, తెలుగు ఆడియో బైబుల్ అని కొట్టామంటే ఒక యాప్ వస్తుంది. యాప్ను ఓపెన్ చేసుకొని ప్రతిరోజు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వింటూనే ఉండొచ్చు. వినండి. వినుట వలన విశ్వాసము కలుగును. అది క్రీస్తును గురించిన మాట వలన కలుగును. క్రీస్తును గురించి అనేక సంగతులు వింటూ ఉంటే మనకు నిశ్చయత కలుగుతుంది, దృఢత్వం వస్తుంది, వాక్యం ఎడల పునాది పడుతుంది, వాక్యంలో వేరుపారిన వ్యక్తులంగా ఉంటాము. గాలి, తుఫాను, వడగండ్లు వచ్చి ఆ చెట్టును కదల్చాలని ప్రయత్నించిన వేర్లు పాదుకొని పోయాయి. కాబట్టి అది ఎంత మాత్రము గాలి తుఫానుకు పడని గొప్ప చెట్టుగా మనం కూడా దేవుని వాక్యంలో పాదుకొన్న వ్యక్తులంగా ఉంటే దేనికి భయపడకుండా స్థిరంగా దేవుని కొరకు గట్టిగా నిలబడతాము. కాబట్టి దేవుని బిడ్డలారా, బెరయా సంఘస్థులు వాక్యం కొరకై అత్యంత ఆశ కలిగిన వ్యక్తులుగా ఉన్నారు. అలాగున్నవో లేదో, క్రియల ద్వారా కాదు, యేసు ప్రభు ఇచ్చే నీతి ద్వారానే పరలోకం వస్తుందని వీళ్ళు చెప్తున్నారు. అలాగున్నవో లేదో లేఖనాలని బైబుల్ మొత్తం మనం పరిశోధించే స్థాయికి మనం రావాలి. వాక్యం ఎడల అంత అత్యాశ కలిగిన వ్యక్తులమై ఉండాలని ప్రభు నామంలో మనం చేస్తున్నాను. రెండవది ఏంటంటే, వాక్యము చేత విమర్శన, విచారణ, పరీక్ష చేయబడాలి. వాక్యము చేత విమర్శ, విచారణ, పరీక్ష చేయబడిన వ్యక్తులముగా ఉండాలి. అదే 11 వచ్చిన మరొకసారి చదువుదాం. వీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే
గనులయుండ్రి గనక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. అందుచేత వారు అనేకులు ఘనత కలిగిన గ్రీసు దేశస్థులైన స్త్రీలలోనూ పురుషులలోనూ చాలామంది విశ్వసించిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవది ఏంటంటే వాక్యాన్ని చదువుతూ 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 వింటూ 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 ఉంటే ఆ వాక్యము చేత పరీక్ష చేయబడాలి, ఆ వాక్యం చేత విచారణ చేయబడాలి, ఆ వాక్యము చేత విమర్శ చేయబడాలి. వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు ఈ వాక్యము నన్ను హెచ్చరిస్తుంది అని విమర్శ చేయబడాలి. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు మనము మన సొంత పరీక్ష చేసుకోవాలి. వాక్యము ద్వారా వాక్యము చేత విమర్శింపబడాలి. అంటే వాక్యము, నేను చెప్పబడే వాక్యము, ఆ వాక్యానికి అనుకూలంగా నేనున్నానా? అద్దము దగ్గరికి వెళ్ళి చూసుకున్నప్పుడు మనలో ఏవేవి తీసేసుకోవాలో, మచ్చలు లేకపోతే ఏదైనా ముఖం మీద ఆ వికారంగా ఉన్నవన్నిటినీ అద్దం ముందు నిల్చుండి తొలగించుకున్నట్లుగానే వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు, వాక్యం ద్వారా నువ్వు ఎన్కౌంటర్ అంటే విమర్శింపబడుతున్నప్పుడు, తాకబడుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే వాక్యము చేత పరీక్షించుకోవాలి, వాక్యం చేత పరిశోధించబడాలి. చాలామంది వాక్యము తాకబడుతున్నప్పుడు చాలామంది నవ్వుతూ ఉంటారు. వాక్యం చేత వాక్యం చెప్తుంటే వాక్యము తగులుతూ ఉంటే నవ్వుతూ ఉంటారు. ఎందుకబ్బా వీళ్ళు వాక్యం తగులుతుంటే కొంచెం ముఖం మాడిపోవాలి కదా, వాక్యం తగులుతుంటే అబ్బా ఇది నా జీవితంలో దేవుడి ఆదివారంన పలాని తప్పు చేశాను, అది హెచ్చరించాడు, అది మార్చుకోవాలని వాక్యం ద్వారా నన్ను దేవుడు హెచ్చరించాడు, ఇది సరిచేసుకోవాలి కదా అని కొంచెం ముఖము వాక్యం చేత విమర్శింపబడిన ముఖంలాగా ఉండాలి కదా అని అనుకుంటే చాలామంది నవ్వుతున్నారు. కొంతమంది ఎందుకబ్బా నవ్వుతున్నారంటే వీళ్ళు చెప్పబడుతున్న వాక్యం ఇది నాకు కాదు, అది పలానామకు తగులుతుంది, ఈ వాక్యం నాకు కాదు పలానా సహోదరునికి తగులుతుంది, ఈ వాక్యం నాకు కాదు చెప్పు వాక్యం బాగా తగులుతుంది అని వాళ్ళకు తగులుతుందని నవ్వుతుందంట ఈమె. వాక్యం దాని కొరకు కాదు, నీతో మాట్లాడుతుంది. వాళ్ళు వాక్యము చేత సరి చేసుకునే వాళ్ళు సరి చేసుకుంటారు. వాళ్ళకే ఈ వాక్యం, వెనక కూర్చున్నామెకి ఈ వాక్యం, ఆ మధ్యలో కూర్చున్నామెకి ఈ వాక్యం, ఇది నాకు కాదు అని చాలామంది సంతోషపడుతుంటారు. ఇంతకుముందు శేషన్న తాత అని ఒక పెద్ద ఆయన మన సంఘంలో ఉండేవాడు. హల్లెలూయా. శేష్ తాత, మిట్ట శేష్ తాత అంటారు. ఆమె మనమరాలు ఇక్కడే ఉంది, దావీదు భార్య. ఆమెకు తెలియదు ఎప్పుడే వచ్చింది. మిట్ట శేష్ తాత అని వాక్యం చెప్తుంటే మేము ఆయన పక్కన కూర్చొని చిన్నపిల్లలుగా ఉంటూ వాక్యం చెప్తుంటే ఆయన ఏమనేవాడంటే, అవును మరి అట్లా ఉండాలా, మరి ఉన్నారా, ఎవరున్నారు, ఎవరు లేరని ఇలా అనేవాడు. వాక్యం చెప్తుంటే ఎవరైనా దేవుని సేవకులు చెప్తుంటే ఆయన ఊకొడుతుండేవాడు. ఎలా ఊకొడుతున్నాడంటే, అదే కదా, ఇదే వాక్యం కదా, ఇట్లుండాలి కదా, ఎవరున్నారు, ఎక్కడున్నారని అనేవాడు. వాక్యము చెప్పబడుతున్నప్పుడు ఎవరో ఉండాలని కాదు, మనకు మనం విమర్శింపబడాలా, మనకు మనం పరిశోధించుకోవాలా, మనకు మనం పరీక్ష చేసుకోవాలా. వాక్యము చేత ఈ బెరయా సంఘస్థులు పరీక్ష చేసుకుంటున్నారు, విమర్శింపబడుతున్నారు. దేవుని వాక్యం నన్ను తాకుతూ ఉంది, దేవుని వాక్యము అగ్ని వంటిది, దేవుని వాక్యము సాకలివాని సబ్బు వంటిదని ఇర్మియా గ్రంథంలో రాయబడింది. ఎందుకు ఆ పోలిక పోల్చబడింది? దేవుని వాక్యము సాకలివాని సబ్బు వంటిదంటే మురికినంతా తీసేసేది సాకలుల సబ్బే. కాబట్టి మనుషుల మురికి, మనుషుల మలినము, మనుషుల పాపము, వాటన్నిటిని కడిగేది దేవుని వాక్యమే. దేవుని వాక్యము చేత కడగబడాలి. అగ్ని చేత దేవుని వాక్యాన్ని ఎందుకు పోల్చబడిందంటే, బంగారాన్ని అగ్నిలో వేస్తే, లేకపోతే చెత్త చెదారాన్ని అగ్నిలో వేస్తే కాలి బూడిదైపోయి వాక్యము ద్వారా శుద్ధపరచబడతాయి. అందుకోసమే వాక్యాన్ని అగ్నితో, శుద్ధతో
ఆ సబ్బుతో లేకపోతే హిమముతో ఆ హిస్సోపుతో రకరకాల పోలికలు పోల్చబడ్డాయి. అద్దముతో నా వాక్యము నీ వాక్యము నా పాదములకు దీపము అంటాడు, దీపముతో పోల్చబడింది. బంగారముతో పోల్చబడింది, మేలిమి బంగారముతో పోల్చబడింది, ధనముతో పోల్చబడింది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ వాక్యము చేత మనము సరిదిద్దబడాలి, విమర్శ చేయబడాలి అని ప్రభువు నామములో తెలియజేస్తున్నాను. ఒక మాట చదువుదాం చూడండి. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. అమ్మా, పేతురు రాసిన మొదటి పత్రిక 10వ వచనం చదవమ్మా. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు చూడండి, ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలగబో మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. హల్లెలూయా. దేవుని వాక్యము రాబోయే మహిమ గురించి, రక్షణ గురించి, మనము ఆదాము పాపములో ఉన్న మన పాపములన్నిటినీ యేసు ప్రభు విడిపించాడన్న సంగతిని గూర్చి, ఎవరి మీద ఆదాము పాపం ఇక లేదనే సంగతి గూర్చి, ఇప్పుడు అందరు యేసు ప్రభును తృణీకరించడం వలననే నరకానికి వెళుతున్నారన్న సంగతి గూర్చి, శ్రమలను గూర్చి, శ్రమల ద్వారా కలగబోయే మహిమను గూర్చి, అన్నిటిని గూర్చి వాక్యము పరిశోధించినప్పుడు, ఆ పరిశోధించబడే వాక్యము మన హృదయాలను పరిశోధించినప్పుడు దానిని సరి చేసుకోవలసిన బాధ్యత మన మీద ఉన్నది. అలాగే 2వ పేతురు 1:19 చదువుదాం. పక్క పేజీలో ఉంటుంది. 2వ పేతురు 1:19. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి కలిగిన చోటున వెలిగిచ్చు దీపమైనట్టు ఉన్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. హల్లెలూయా. చీకటిలో వెలుగునిచ్చే దీపం వలె వాక్యం ఉన్నప్పుడు మనము ఆ వెలుగును ఉపయోగించుకోవటం మనకు మేలు. చీకటిలోనే ఉంటాను, చీకటిలోనే తడుములాడతాను, చీకటిలోనే దారి తెలియకుండా ఉంటాను అని అంటే, వాక్యము నీకు వెలుగు చూపటానికి వచ్చినప్పుడు నువ్వు వాక్యాన్ని తృణీకరించిన వ్యక్తిగా ఉంటావు. కాబట్టి వాక్యము మనల్ని దర్శించినప్పుడు అది నాకే అనుకోవాలి. వాక్యము మనకు వెలుగుగా వచ్చినప్పుడు వెలుగును ఉపయోగించుకోవాలి. వాక్యము మన జీవితాలను సరిచేయటానికి వచ్చినప్పుడు వాక్యము చేత విమర్శింపబడిన వ్యక్తులముగా మనం ఉండాలని ప్రభునామములో మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ బెరయా సంఘస్థులు వాక్యము చేత విమర్శింపబడే వ్యక్తులుగా, సరిచేయబడే వ్యక్తులుగా ఉన్నారని రెండో విషయంగా మనం ధ్యానం చేస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ సంఘస్థుల లక్షణాలు మనం కూడా కలిగి ఉందాం. మూడో విషయం ఏంటంటే, వాక్యమునకు ఎదురుపడి లోబడిన వారుగా ఉన్నారు బెరయా సంఘస్థులు. వాక్యానికి ఎదురుపడి లేకపోతే వాక్యానికి లోబడిన వ్యక్తులుగా ఉన్నారు. 12వ వచనం చదువుదాం ఒకసారి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 12వ వచనం. అందుచేత వినండమ్మా, వారిలో అనేకులను ఘనత కలిగిన గ్రీసు దేశస్థులైన, చూడండి, స్త్రీలలోనూ పురుషులలోనూ చాలా మంది విశ్వసించిరి. హల్లెలూయా చెప్దాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా. బెరయా సంఘస్థులలో చాలా మంది గ్రీసు దేశస్థులు కూడా ఉన్నారు. పౌలు శీల వాక్యము చెబుతూ ఉంటే అందులో ఉన్నవారు కొంతమంది ప్రతిదినము లేఖనాలను ధ్యానిస్తూ అలా ఉన్నవో లేదో అని విమర్శ చేయబడుతూ, ఇలా విమర్శింపబడుతూ దేవుని వాక్యం వాళ్ళను పరిశోధిస్తూ ఉన్న సమయంలో వీళ్ళు చేస్తున్న ప్రాముఖ్యమైన విలువైన కార్యం ఏంటంటే వాక్యానికి లోబడటమే. హల్లెలూయా.
వాక్యానికి లోబడటమే. వాక్యము మనల్ని ఎదురుపడినప్పుడు, వాక్యం మనల్ని దర్శించినప్పుడు వాక్యానికి విధేయత చూపటమే, వాక్యానికి లోబడటమే. అక్కడున్న స్త్రీలు పురుషులు చాలామంది, అనేకులు విశ్వాసం ఉంచిరి. అందులో ఉన్న చాలామంది విశ్వాసం ఉంచిరి. కాబట్టి ప్రేమన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వినటం వేరు, వాక్యాన్ని గ్రహించటం వేరు. వాక్యాన్ని వినటం వేరు, వాక్యాన్ని గ్రహించటం వేరు. అందుకొరకే యేసు ప్రభు ఏమంటాడంటే, మీరు వినుటకు విందురు కానీ గ్రహించరు. ఏంటి తేడా వినటానికి గ్రహించటానికి? వినడం అంటే వింటారు, వాక్యాన్ని వింటారు, వినిపిస్తుంది, ఆ శబ్దం వినిపిస్తుంది, మాటలు వినిపిస్తున్నాయి, ప్రొనౌన్సియేషన్ వినిపిస్తున్నాయి. ఆ మాటలు తిరిగి అప్పజెప్పగలరు కూడా. ఏం చెప్పాను అమ్మ సహోదరులారా, ఏం చెప్పానంటే చెప్తారు. కానీ గ్రహించటం అన్నది అది వేరైన సంగతి. అందుకొరకే యేసుప్రభు అంటాడు, చెవులు కలిగిన వాడు వినుగాక అంటాడు. ఈ మాట విన్నారా మీరు ఎప్పుడైనా? దేవుని వాక్యంలో చెవులు కలిగిన వాడు వినుగాక అని చాలా చోట్ల రాయబడింది. ఈ మాటలు, చెవులు ప్రతి ఒక్కరికి ఉంటాయి కదా ప్రభువా, చెవులు కలిగిన వాడు వినుగాక అని మీరు ఎందుకు అంటున్నారు? చెవులు లేని వ్యక్తులు ఎవరు ఉండరు కదా. మనుషులందరికీ చెవులు ఉంటాయి కదా. చెవులు గలవాడు వినుగాక అని అంటున్నావు అంటే ఏంటి ప్రభువా అంటే, చెవులు గలవాడు వినుగాక అంటే వినటం కాదు, గ్రహించేవారుగా ఉండాలి. వినడం వేరు, గ్రహించటం వేరు. కాబట్టి ప్రేమన దేవుని బిడ్డలారా, బెరయా సంఘములో అనేకులు స్త్రీలు పురుషులు గ్రీసు దేశస్థులైన వారిలో కూడా చాలామంది విశ్వాసం ఉంచారు. అంటే గ్రహించేవారుగా ఉన్నారు, నిర్ధారించుకున్న వారుగా ఉన్నారు, వాక్యానికి లోబడిన వారుగా ఉన్నారు. కాబట్టి ఆ సంఘములో చాలామంది రక్షణలోనికి వచ్చారు. గ్రహించిన వారే రక్షణలోనికి వస్తారు, గ్రహించిన వారే రక్షింపబడతారు, గ్రహించిన వారికే వాక్యం అర్థమవుతుంది, గ్రహించిన వారే దేవుని వాక్యాన్ని వివేచించగలరు, గ్రహించిన వారికే వాక్యములో తప్పులు ఒప్పులు తెలుస్తాయి. అందరూ వింటారు, తప్పులు ఒప్పులు చెప్పలేరు. ఈ వాక్యంలో ఎక్కడైనా తప్పుందమ్మా అని అడిగితే ఏమోనైనా మాకు తెలియదు అంటారు. ఎందుకంటే గ్రహించిన వారికి ఆ సామర్థ్యం ఉంటుంది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, గ్రహించటం అన్నది పరిశుద్ధాత్మ దేవుని సహాయం ద్వారా మనం తెలుసుకొని ఎరిగి ఆ గ్రహింపు సామర్థ్యము మనం పొందుకోవాల్సిన వారమై ఉన్నాము. వినటం వేరు, గ్రహించటం వేరు. ఆ మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18 వచనం ఒకసారి చదువుదాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 వచనం. ఆ హేతువు చేతను, చూడండమ్మా, మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యమును మా వలన అంగీకరించినప్పుడు ఇది మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము కార్యసిద్ధి కలుగజేస్తుంది. ఈ చెప్పబడుతున్న వాక్యము మా వాక్యమని మీరు ఎంచలేదు, ఇది దేవుని వాక్యము, దేవుని నుండి పంపబడిన వాక్యమని గ్రహించిన వారై ఇది నిజమని సత్యమని ఎరిగి ఈ వాక్యాన్ని స్వీకరించారు. కాబట్టి మీరు ఈ వాక్యములో స్థిరపరచబడ్డారు. అందుకొరకే వాక్యమును గ్రహించిన స్థితిలో మీరున్నారు కాబట్టి వాక్యమును ఎరిగిన వారై ఉన్నారని తెస్సలోనిక సంఘములో ఉన్న విశ్వాసులకు ఇది చెప్పబడుతున్నది.
కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, వాక్యము గ్రహించటము ఒక ప్రత్యేకమైన విషయమని తెలుసుకోవాలి. తర్వాత అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనం. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున, అపోస్తుల కార్యములు 2:41. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందు ఎడతెగక ఉండిరి. హల్లెలూయా. వాక్యమును గ్రహిస్తే విశ్వాసులు లెక్కలో చేర్చబడతారు. వాళ్ళే ప్రతిదినము రొట్టె విరుచుటయందు, సహవాసము యందు దేవుని వాక్యము ప్రబలుటకు కారణముగా ఆ ప్రజలే ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, అంతో ఇంతో దేవుని వాక్యము ఇతరులకు ప్రకటించబడుతుందంటే, దేవుని వాక్యము ద్వారా అనేకులు అనేక మూలలలో నుంచి, ప్రపంచ నలుమూలల్లో నుంచి రక్షింపబడుతున్నారంటే గ్రహించిన విశ్వాసులు చెబుతున్నారు, గ్రహించిన విశ్వాసులు జీవిస్తున్నారు, గ్రహించిన విశ్వాసులు మాదిరికరంగా ఉన్నారు. కాబట్టే దేవుని వాక్యము ప్రబలుతున్నది. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, గ్రహించే వ్యక్తులుగా ఉండాలి. దేవుని వాక్యము నెలలు తరబడి గ్రహించకుండా ఉండే అవకాశం ఉంది. దేవుని వాక్యము విన్నప్పటికీ సంవత్సరాలు తరబడి గ్రహించకుండా ఉండే అవకాశం ఉంది. దేవుని వాక్యము గ్రహించకుండా ఉండే, చనిపోయే వరకు కూడా గ్రహించకుండా ఉండే అవకాశం ఉంది. చనిపోయే వరకు వాళ్ళు చర్చికొచ్చినా గ్రహించకుండా ఉండే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళ మనస్సు దేవుని వాక్యాన్ని గ్రహించాలని తీర్మానించుకుంటేనే, వాళ్ళ మనసు దేవుని వాక్యం ఎడల తృష్ణ కలిగి ఉంటేనే, వాళ్ళ మనసు దేవుని వాక్యానికి లోబడితేనే గ్రహించే సామర్థ్యం వస్తుందని ప్రభు నామములో మీకు తెలియజేస్తున్నాను. బెరయా సంఘస్థులు స్త్రీలలో, పురుషులలో చాలామంది పౌలు శీల చెప్పే ఆ వాక్యానికి లోబడి విధేయత చూపి విశ్వాసం ఉంచిన వ్యక్తులుగా ఉన్నారని మన సంఘానికి తెలియజేస్తున్నాను. కాబట్టి మన సంఘం కూడా వారు కలిగి ఉన్న ఈ శ్రేష్టమైన లక్షణం గ్రహించే బెరయా సంఘస్థులుగా మనం కూడా ఉండాలని ప్రభునామంలో తెలియజేస్తున్నాను. ఇక చివరి విషయాన్ని చెప్పి ముగిస్తాను. అదేంటంటే, వాక్యము వలన కొంతమందికి కోపం వస్తుంది. వాక్యం వలన కొంతమంది కోపము పుట్టిస్తుంది. చూద్దాం, 13వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 17:13. అయితే బెరయాలో కూడా పౌలు దేవుని వాక్యమును ప్రచురించుచున్నాడని తెస్సలోనికలో ఉండు యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జనసమూహములను రేపి కలవరపరిచిరి. వెంటనే సహోదరులు పౌలును సముద్రం వరకు వెళ్ళమని పంపిరి. అయితే శీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయిరి. 13వ వచనంలో స్పష్టంగా రాయబడింది, బెరయాలో పౌలు శీల దేవుని వాక్యం ప్రకటిస్తున్నాడని తెలుసుకొని తెస్సలోనికలో ఉండు యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జన సమూహమును రేపి కలవరపరిచిరి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ప్రకటించబడుతున్న సంగతి బెరయాలో ఉన్న వారికి తెలిసినప్పుడు, బెరయాలో బోధిస్తుంటే ఈ పౌలుసీలు ఈ వాక్యాన్ని చెరపటానికి, మనసులు రక్షింపబడకుండా ఉండటానికి, దేవుని వాక్యం విని నిత్య జీవానికి పాత్రలు అవుతారని ఎక్కడో తెస్సలోనికలో ఉన్న యూదులు పనిగట్టుకొని, వీళ్ళు దేవునికి శత్రువులు, రక్షణ లేని వాళ్ళు, పౌలు శీలను చాలాసార్లు అవమానపరిచిన వాళ్ళు మరలా బెరయా సంఘానికి కూడా వచ్చి ఇక్కడున్న వాళ్ళకు కూడా కలవరాన్ని రేపి, ఈ వాక్యాన్ని నమ్మొద్దండి, ఈ వాక్యాన్ని అంగీకరించొద్దండి, వీళ్ళు చెప్పే మాటలు నమ్మొద్దండి అని కలవరాన్ని రేపి అక్కడున్న ప్రజలు రక్షింపబడకుండా, అక్కడున్న ప్రజలు నిత్య జీవానికి వారసులు కాకుండా చేస్తున్నారు. ఎందుకింత కోపం వీళ్ళకు? ఎందుకింత వాక్యం ఎడల
వాక్యానికి వ్యతిరేకమైన పనులు ఎందుకు చేస్తున్నారు వీరు దేవునికి శత్రువులు. దేవుని ప్రేమ వీళ్ళను దర్శించినప్పుడు వీళ్ళు వద్దనుకుంటున్నారు. దేవుని యొక్క రక్తం వీళ్ళకు పాపక్షమాపణ ఇస్తుందంటే మాకు అవసరం లేదంటున్నారు. దేవుని నీతి మీకు ఉచితంగా నిత్య జీవాన్ని ఇస్తుందంటే మాకు నీతి అవసరం లేదనుకుంటున్నారు. జ్ఞానానుసారమైన ఆసక్తితో వీళ్ళు వెతకటం లేదు. యేసు ప్రభును తృణీకరిస్తూ యేసు ప్రభును కొట్టాలని, యేసు ప్రభును చంపాలని ప్రయత్నించిన ఆయుధులలాగానే ఈ పౌలు శీల పరిచర్య చేసే దినాలలో కూడా ఎన్నోసార్లు పౌలును కొరడా దెబ్బలతో కొట్టించారు, ఎన్నోసార్లు అవమానపరిచారు, ఎన్నోసార్లు చంపడానికి ప్రయత్నించారు, ఎన్నోసార్లు దేవుడు హత్య నుండి కాపాడాడు. పౌలును, శీలను, ఇంకా చాలామంది, బర్నబాను, చాలామంది దేవుని సేవకులను చంపటానికి ప్రయత్నించేంత ప్రయత్నాలలో దేవుడు ఎన్నోసార్లు కాపాడాడు. దేవుని వాక్యమన్నా వారికి కోపమే, దేవుని సేవకులన్నా కోపమే. ఇదంతా ఎందుకు అంటే ఇదిగో యేసు ప్రభును వాళ్ళు తృణీకరిస్తున్న కారణాన్ని బట్టి, యేసు ప్రభు వాళ్ళకు నచ్చని కారణాన్ని బట్టి, యేసు ప్రభును వద్దనుకుంటున్న కారణాన్ని బట్టి, యేసు ప్రభు మాకు అవసరం లేదనుకుంటున్న ఈ యూదులు యేసు ప్రభును తృణీకరిస్తున్నారు, యేసు ప్రభు శిష్యులను తృణీకరిస్తున్నారు, యేసు ప్రభు వాక్యాన్ని కూడా వద్దనుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో గమనించండి, గ్రహించండి. తండ్రి అయిన దేవుడు మనుషులందరూ శిక్షకు పాత్రులుగా ఉన్నారు. సర్వలోకము దేవుని శిక్షకు పాత్రులుగా ఉన్నారు. ఎందుకు? సర్వలోకము దేవుని శిక్ష కింద, పాపము కింద, శాపగ్రస్తుల కింద ఎందుకున్నారంటే మన పితరుడైన ఆదాము ఏదెను తోటలో తినవద్దు అని చెప్పిన పండు తిన్న కారణంగా. ఆయన తింటే మనకేంటి ప్రాబ్లం అంటే ఆయన గర్భంలో మనం ఉన్నాం, ఆయన సంతానంగా ఆయనలో మనం ఉన్నాం. కాలము సమీపించినప్పుడు ఒక్కొక్కరం బయటకు వస్తున్నాం. ఆయన గర్భంలో ఉన్న మనము ఆదాము పండు తిన్నప్పుడే ఆ శాపము, ఆ పాపము, ఆ ఆజ్ఞ అతిక్రమము, ఆ దేవునికి శత్రుత్వము, ఆ పాప స్వభావము మనుష్య జాతికంతా సంక్రమించింది. సంక్రమించిన ఆ పాపము మనుషులు పుడుతున్నప్పుడు పుట్టిన ప్రతి ఒక్కరికి వచ్చి ఆ పాప స్వభావములో నుంచి విపరీతమైన పాపపు కోరికలు వచ్చి సమాజాన్ని నష్టం చేస్తూ దేవునికి శత్రువులుగా మిగిలిపోయిన జనసమూహంగా ఉన్నాము. అయితే మనందరి మీద శిక్ష ఉంటే మనల్ని అందరినీ శిక్ష నుండి తప్పించాలని దేవుని కోరిక, దేవుని ప్రేమ, దేవుని ఆకాంక్ష, దేవుని ప్రేమ, దేవుని కోరిక మనల్ని అందరినీ తప్పించటానికి తన ప్రియకుమారుడు దేవునితో సమానుడైన యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకానికి పంపి అందరి పాపములకు తన రక్తము ద్వారా వెల చెల్లించి అందరి పాపములకు శిక్ష తన మీద వేసుకొని అందరినీ శిక్ష నుంచి తప్పించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెవ్వరూ శిక్ష కింద లేరు, ఇంకెవ్వరూ శాపం కింద లేరు, మనుషులెవరు పాపం కింద లేరు, మనుషులెవరు శాపగ్రస్తులుగా లేరు. మనుషుల పాప స్వభావానికి, దాని శిక్షకు వచ్చే ప్రతి దానికి దేవుడు వెల చెల్లించాడు యేసు ప్రభు. ఇప్పుడు కోరుతున్నది ఒకటే యేసు ప్రభు. ఏమని కోరుతున్నాడంటే, మీ పాపము విడుదల చేశాను, మీరు నా యందు విశ్వాసం ఉంచి నా మార్గము ద్వారా పరలోక రాజ్యానికి చేరండి. నేనే పరలోక రాజ్యానికి మార్గము, జీవమై ఉన్నాను. అయితే నా యందు విశ్వాసం ఉంచండి. ఏమని? నేను నిత్య జీవం ఇస్తానని, నేను మీకు నీతిని ఇస్తానని, నేను మీకు విమోచకున్నని, నేను మీ పాపములన్నింటినీ పరిహరించాను, వెల చెల్లించాను, ఆదాము పాపము తీసివేయబడింది అన్న సంగతిని మీరు గ్రహించండి అని యేసు ప్రభు ఇదొక్క కోరిక కోరుతున్నాడు ప్రజలను. ఈ కోరిక సులువైంది అని చెప్తున్నాడు, ఈ భారము తేలికైంది అని చెప్తున్నాడు, ఈ భారము సులువైందని చెప్తున్నాడు. ఇది గనక మీరు వింటే నిత్య జీవానికి మీరు దాటుతారు, మరణములో నుండి జీవములోనికి మీరు దాటిన వ్యక్తులుగా ఉంటారని అందరికీ తన ఆహ్వానాన్ని, అందరికీ తన ప్రేమపూర్వకమైన సందేశాన్ని చెబుతున్నాడు. అయితే ఆనాడు బెరయా సంఘస్థులను కలిపి చెరిపి అవమానపరిచిన తెస్సలోనికలో ఉన్న యూదులు ఈ సువార్తను
ఈ సువార్తను తృణీకరించి ఈ సువార్తను నమ్మకుండా చేసిన వ్యక్తుల లాగానే ఈరోజు కూడా చాలామంది వారు నమ్మటం లేదు, నమ్మే వాళ్ళను కూడా నమ్మనివ్వకుండా అందరూ నరకపాత్రులుగానే మిగిలిపోతున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులందరి మీద ఏ శాపము లేదు, అన్నిటిని యేసు ప్రభు భరించాడు. మనుషులందరి మీద శిక్ష లేదు, అన్నిటిని యేసు ప్రభు తీసేశాడు. అందరికీ యేసు ప్రభు రక్తం ద్వారా విమోచన కలిగించాడు. ఆయనందు విశ్వాసం ఉంచి నాకు నిత్య జీవాన్ని ఆయనే ఇస్తాడు, పరలోకాన్ని ఆయనే ఇస్తాడు, ఆయనే నా తండ్రి, ఆయన నా యజమానుడు, ఆయనే నాకు తల్లి, నా మార్గము, నా సత్యం ఆయనే. ఆయనందు విశ్వాసం ఉంచితే పరలోక రాజ్యానికి మనం ప్రతి ఒక్కరం అర్హులమే, ప్రతి ఒక్కరం అర్హులమే. ఆ అర్హత సులువుగా చేసి కేవలము నమ్మితే, విశ్వాసం ఉంచితే మనకు దొరికేంత సమీపంగా దేవుని ఆస్తి స్వాస్థ్యమైన రక్షణను మనకు సిద్ధపరిచాడు. దీనినే చాలామంది తృణీకరించి ఇంత సులువైన కార్యాన్ని చాలామంది విశ్వాసం ఉంచకుండా దేవుడు చేసిన గొప్ప బలియాగము ఎంతో వెల చెల్లించి సింపుల్గా దాన్ని నువ్వు నమ్మితే, విశ్వాసం ఉంచితే దొరుకుతుందని చెప్తున్న ఈ సందేశాన్ని తృణీకరించి నరకపాత్రులుగా మరలా తిరిగి నరకానికి వెళ్తున్నారు. నరకము నుండి తప్పించి నా యందు విశ్వాసం ఉంచి పరలోకానికి వెళ్ళండి అంటే వీళ్ళు చేస్తున్న పని ఏంటంటే ఆయనను తృణీకరించి పాపానికి, పాప స్వభావానికి ఏ శిక్ష నరకమైతే ఉందో మరలా అదే శిక్షలోనికి, అదే నరకంలోనికి, అదే పాపం కిందికి వెళ్ళిపోతున్నారు. యేసు ప్రభును తృణీకరించి ఒక కొత్త పాపాన్ని చేస్తున్నారు. యేసు ప్రభును తృణీకరించి అన్నిటికంటే క్షమించబడని నిత్య పాపాన్ని చేస్తున్నారు. యేసు ప్రభును తృణీకరించి మరణకరమైన పాపాన్ని చేస్తున్నారు. ఇక ముగించేస్తాను. పరిశుద్ధాత్మను దూషించిన వారికి ఈ యుగములో, రాబో యుగంలో క్షమాపణ లేదు. పరిశుద్ధాత్మను దూషించటం అంటే నాకు యేసు ప్రభు ద్వారా పరలోక రాజ్యం వద్దు అనడం. పరిశుద్ధాత్మను దూషించటం అంటే నా నీతి ద్వారానే నేను పరలోకం పోతా, యేసు ప్రభు నీతి నాకు అక్కర్లేదు అని అనడం. పరిశుద్ధాత్మను దూషించటం అంటే నీ పాపముల నుండి యేసు ప్రభు నీ పాపానికి రావాల్సిన శిక్ష ఆయన చెల్లించాడంటే నువ్వు నమ్మకపోవటమే. ఇదే నిత్య పాపము. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ నిత్య పాపము గనక చేస్తే మనల్ని ఇంకెవ్వరూ కూడా క్షమించరు. ఇక బలి లేదు. యేసు ప్రభు తృణీకరించిన పాపానికి, ప్రజలు యేసు ప్రభువును తృణీకరించిన పాపానికి యేసు ప్రభు రక్తం కార్చలేదు, బలి చేయలేదు. యేసు ప్రభు బలి చేసింది, రక్తం కార్చింది, విడుదల చేసింది ఆదాము పాపానికి, దాని శిక్షకు. అందులో నుంచి నిన్ను విడిపించి పరలోక రాజ్యాన్ని చేర్చడానికి ఆయన బలియాగమయ్యాడు. కానీ మనుషులందరూ చేస్తున్న ఒక గొప్ప పాపము, నిత్య పాపము, మరణకరమైన పాపము, పరిశుద్ధాత్మను దూషించే పాపము, ఈ యుగములో, రాబో యుగములో ఎప్పటికీ క్షమించబడని పాపం ఏంటంటే అది యేసు ప్రభును తృణీకరించడమే. యేసు ప్రభును గనక ఎవరైనా తృణీకరిస్తే దానికి బలి లేదు, దానికి రక్తం కార్చబడదు, దానికి ఎవరి బలి సరిపోదు. యేసు ప్రభు పాపానికి, యేసు ప్రభును తృణీకరించే పాపానికి యేసు ప్రభు బలి చెల్లించలేదు. కాబట్టి ఇక బలి లేదు, నరకము, నిత్య శిక్ష మాత్రమే ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమైతే సమీపంగా వచ్చాము, యేసు ప్రభువుని దగ్గరకు వచ్చాము, అంగీకరించే పరిస్థితిలో ఉన్నాము. కొంతమంది అంగీకరించాము. యేసు ప్రభువు సమీపంగా ఉన్న మనము యేసు ప్రభువును వద్దనుకోకుండా చూసుకోనండి, గ్రహించేవారుగా ఉండండి. లోకంలో చాలామంది తృణీకరిస్తున్నారు. చాలామంది యేసు ప్రభును రకరకాల కారణాలను బట్టి రిజెక్ట్ చేస్తున్నారు. అయితే వారు నిత్య శిక్షకు పాత్రులన్న సంగతి గ్రహించాలని ప్రభు నామంలో తెలియజేస్తున్నాను. బెరయా సంఘస్థులు నిత్య పాపం చేస్తున్నారు. బెరయా సంఘస్థుల్లో ఉన్న చాలామంది, కొంతమంది అంగీకరించడానికి వాళ్ళు ముందుకొస్తుంటే తెస్సలోనికలో ఉన్న యూదులు వచ్చి ఈ ప్రజలు అంగీకరించకుండా కలవరాన్ని రేపుతున్నారు. తెస్సలోనికలో ఉన్న సంఘస్థులు, యూదులు చాలామంది నిత్య పాపములో ఉంటున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ నిత్య పాపం కింద ఎవరం ఉండకూడదన్న సంగతిని గ్రహించాలని ప్రభు నామంలో తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి,
ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు స్తోత్రం.